ఆదోని మండలం పాండవగల్ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద చెరువు అన్యాయకృతమైంది, అక్రమానికి గురైంది. ఇది ఎన్నికల ప్రచారం సందర్భంలో గౌరవనీయులు డాక్టర్ పార్థసారథి గారు ఎన్నికల ప్రచారంలో ఉన్న సందర్భంలో ఎన్నికల ప్రచార వాహనంలో నేను కూడా ఆ ప్రచార వాహనం ఎక్కి, అయ్యా మా గ్రామంలో చాలా సంవత్సరాల నుండి పెద్ద చెరువు సమస్య ఉన్నది, ఈ పెద్ద చెరువు సమస్య చాలా సంవత్సరాల నుండి మా గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వ చెరువు, కింది కోర్టులు తీర్పిచ్చే ఆదోని డివిజన్ కోర్టు, కర్నూలు జిల్లా కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పేసి, మరి ప్రభుత్వ చెరువు అని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ అధికారులు, అప్పట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిని మేము చూసాం. కాబట్టి మా గ్రామ ప్రజల చిరకాల కోరిక ప్రభుత్వ పెద్ద చెరువు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వర్షపు నీరు నిల్వ ఉండగలిగితే భూగర్భ జల పెరిగి పశు సంపద పెరిగి రైతులు కూడా వ్యవసాయ కూలీలుగా మారి వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ప్రభుత్వ చెరువును గనక కాపాడగలిగితే, ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటే మా గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 గ్రామాలు కూడా సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాం. తప్పనిసరిగా నేను గెలిస్తే ఇది చిన్న పని, నేను చేసేస్తాను అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. ఆయన హామీ కూడా ఇవ్వకముందు నా ఆరోగ్యం బాగోలేనప్పుడు నా ఇంటికి పలకరింపడానికి వచ్చినప్పుడు కూడా చెప్పాను. కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ఇచ్చాను. ఆయన చూసి మాట్లాడి ఉంటారు. ఎందుకంటే విద్యావంతులు, డాక్టర్ కూడా అన్ని సమస్యల పట్ల అవగాహన ఉండి మాట్లాడతారని చెప్పేసి ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. మీరు మాట్లాడేటువంటి వాక్చాతుర్యం కూడా నచ్చి ప్రజలు కూడా మీరు అన్నీ చేస్తారని చెప్పేసి నమ్మి ఓట్లు వేశారు. మేము కూడా నమ్మి ఓట్లు వేయించాము. గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్యాన్ని ప్రజలకు ఎత్తి చూపుతూ ప్రజలకు పని చేయడం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మీరైనా చేస్తారనేటువంటి నమ్మకంతో ప్రజలందరికీ కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు విద్యావంతులు, జ్ఞానవంతులు, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతారు, ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచిస్తారని చెప్పేసి మేము నమ్మి ప్రజలను ఓట్లు వేయమని వేయించాం. మా గ్రామంలో కూడా మీరు హామీ ఇచ్చారు, ఇది చిన్న పని నేను చేస్తానని చెప్పారు. గతంలో తాహేర్ వలీని టచ్ చేశారేమో, మాట్లాడారేమో, ఇక మీద టచ్ చేయండి అన్నారు. మీరే కాదు ఎవరు కూడా నన్ను టచ్ చేయలేరు, ఇది వాస్తవం. ఎందుకంటే తప్పు చేస్తేనే ఎవరైనా టచ్ చేస్తారు. నేను ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి తప్పు చేయలేదు, ఎవరు నన్ను టచ్ చేయలేరు. మీరు అన్నారు, నేను అప్పుడు దిగేటప్పుడు కూడా మీకు చెప్పాను. కానీ మేము కోరుతున్నది నాకు రక్షణ కావాలని నేను అడగడం లేదు, నాకు భయం ఉందని నేను అడగడం లేదు, నాకు ఆస్తి కావాలి, నా సంపద పెరగాలని నేను అడగడం లేదు. మా గ్రామంలో ఉన్నటువంటి ఆక్రమానికి గురైనటువంటి ప్రభుత్వ పెద్ద చెరువు ఏదైతే ఉందో అది 10 ఎకరాలు మాత్రమే కాదు ఉందనుకున్నారేమో, కాదు 24 ఎకరాల 85 సెంట్లు గలటువంటి ప్రభుత్వ చెరువు. ఇది చెరువు అని మేము మాత్రమే చెప్పడం కాదు, ప్రభుత్వం కట్టినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇది ప్రభుత్వ చెరువు అని ప్రభుత్వ రికార్డులలో ఉన్నది. గ్రామ మ్యాప్లో ప్రభుత్వ చెరువు అని ఉన్నది, ప్రభుత్వ చెరువుకు మ్యాప్ ఉన్నది. కింది కోర్టులు కూడా తీర్పు ఇవ్వడం జరిగాయి, ఇది ప్రభుత్వ పెద్ద చెరువు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగాయి. మరి మేము అడుగుతున్నది రాజకీయ స్వలాభం కోసమో పేరు ప్రత్యేకతల కోసం మేము అడగడం లేదు. మేము అడుగుతున్నది ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, దాన్ని కూడా అందులో వర్షపు నీరు నిల్వ ఉండగలిగితే ప్రజలకు మేలు జరుగుతుంది, వలసలు నివారించడానికి అవకాశం ఉంటుంది, పశు సంపద పెరగడానికి అవకాశం ఉంటుంది, భూగర్భ జల పెరుగుతుంది అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు అడుగుతున్నది ఏదో మీరు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మాకేదో వస్తుంది, మాకు పేరు వస్తుందని మేము అడగడం లేదు. గతంలో ఉన్నటువంటి మీనాక్షి నాయుడు గారిని అడిగాం, గతంలో ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారిని అడిగాం, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అడిగాము, వాళ్ళు పెడచవున పెట్టారు కాబట్టి మేము మీతో పాటు కలిసి పనిచేశాం. ఖచ్చితంగా మీ గెలుపు కోసం కృషి చేశాం. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, న్యాయం జరుగుతుందని చెప్పేసి నమ్మాం. 2 సంవత్సరాలు అయింది, కానీ ఎక్కడ కూడా పట్టునట్లు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే 2 సంవత్సరాలు అయింది, ఈరోజు వచ్చారు అని అనుకోవచ్చు, కానీ మీ రికార్డులో చూసుకోండి. నేను గత ఏడాది మీ క్యాంప్ కార్యాలయానికి వచ్చి చెరువుకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో
సబ్ కలెక్టర్ గారి ఎదురుగా కూడా మీతో చెప్పాను, ఇక్కడ పని చేయడం లేదు అధికారులు అని చెప్పాను. మీరు కూడా ఆ రోజు మాట్లాడారు. కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి మా గ్రామ ప్రజలందరూ కూడా ఆ రోజు మీరు అక్కడ ఉన్నారంటే అక్కడికి వచ్చాం. మీరు ప్రజలందరి సమక్షంలో చెప్పారు ఏమని, నేను ఒక్కడు వస్తే ఇప్పుడే వచ్చేస్తాను, నేను ఒక్కడు వస్తే ఉపయోగం లేదు, నేను రెవెన్యూ అధికారులను తీసుకొని వస్తాను అని అన్నారు. మరి ఎన్ని రోజులైంది సార్ మీరు చెప్పి? మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి అంటున్నా ఎమ్మెల్యే గారిని. ఎందుకంటే మీరు ప్రతి సమస్యను విని పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి సోషల్ మీడియాలో సమస్యలను చూసి మాట్లాడగలిగేటువంటి వారు మీరు. మరి నేరుగా మీకే వచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మీకు ఒక వినతి పత్రం ఇచ్చి, అయ్యా మీరు మా చెరువు సమస్యను చూడండి, మీరు ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారని అడిగాం, చూస్తామన్నారు. మీరు సోషల్ మీడియా మీద ఉన్నటువంటి ధ్యాస మీకు ఇచ్చినటువంటి వినతి పత్రాల మీద ఎందుకు లేదు అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు వచ్చి అడగడం లేదు, 2 సంవత్సరాల నుండి అడుగుతూనే ఉన్నాను. ఈ రోజు వరకు కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఏ సమస్య మీద అయినా ప్రజల సమస్య మీద వెళితే పెద్ద చెరువు సమస్యనా అని ప్రతి అధికారి, ప్రతి శాఖకు సంబంధించిన అధికారి అడిగేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికీ దాదాపు 200-300 సార్లు మేము స్పందన కార్యక్రమంలో, ఇప్పుడు గ్రీవెన్స్ కార్యక్రమంలో కూడా ఇవ్వడం జరిగింది. కానీ అధికారులకు చలనం లేదు. మరి ప్రభుత్వ పాలకులైనా పట్టించుకుంటారనేటువంటి ఆశతో మేము ఈరోజు కూడా మీ కార్యాలయం ముందు కూర్చోవడం జరిగింది. మీరు ఏదో పార్టీ ప్రోగ్రాం మీద వెళ్ళారని చెప్పేసి ఇక్కడ పిఏ గారు చెప్పారు. మరి మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి అయి ఉండి మరి మీరు ఇప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తడం లేదు అని అంటే మరి మీకు ప్రజల పట్ల, ప్రభుత్వం పట్ల ధ్యాస ఉన్నదా, లేదంటే పార్టీ మీద మీకు ధ్యాస ఉందా, మక్కువ ఉన్నదా అనేటువంటిది మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక పిఏని మీకు అలాట్ చేసింది. ఆ పిఏ గారికి నిన్న ఫోన్ చేసి అడిగాను, అయ్యా సార్ ఎమ్మెల్యే గారు ఉన్నారా, పెద్ద చెరువు సమస్య పైన ఆయన కలవడానికి వస్తున్నాం, మా సమస్యను మరోసారి వివరించడానికి వస్తున్నామని అడిగాం. మరి ఆయన వస్తారో రారో నేను ఖచ్చితంగా రారని మాత్రం చెప్పలేను, వస్తే రావచ్చేమో అని అన్నారు. మరి ఒక ఎంపీడీఓ స్థాయి అధికారిని మీరు పిఏగా పెట్టుకున్నారు. మరి ఆయన కూడా సీనియర్ అధికారి, మరి ఆయన కూడా వస్తారో రారో అనేటువంటి సమాచారం కూడా ఆయనకు లేదు. అంటే మరి ప్రభుత్వం ఎందుకు పిఏని పెట్టిందో ఎమ్మెల్యే గారికి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన అసలు ఎమ్మెల్యే గారికి పిఏలు ఎందుకు పెట్టారో సమాచారం కూడా ఇవ్వాలి. అసలు ఎందుకోసం పెట్టారు? ప్రజల యొక్క సమస్యలు గుర్తు చేయడానికి, తెలుసుకోవడానికి, ఆ విషయం పైన క్లుప్తంగా ఎమ్మెల్యే గారికి తెలియకపోతే చెప్పడానికి పెట్టారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందుకు పెట్టారో లేదో ప్రభుత్వం కూడా ఇందుకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వ పెద్ద చెరువును సాగును ఆపాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది గొంతెమ్మ కోరిక కాదు, కోర్టు పరిధిలో ఉన్నది. ఎందుకంటే మీ కార్యకర్తలు పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీ కార్యకర్తలు ఏదైనా భూ సమస్య ఉంటే దాన్ని సాగు చేయకుండా సబ్ కలెక్టర్ గారు హూటాహూటిన అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ పోలీసులు హూటాహూటిన వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు వెళ్ళాలంటే ఒక ప్రకటన ఉండాలి, మరి లేదు. రెవెన్యూ అధికారులు వెళ్ళాలంటే దానికి ఒక ప్రకటన ఉండాలి, లేదు. లేకుండానే ఎమ్మెల్యే గారు చెప్పారంటే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మీ కార్యకర్తలకు చెప్పినప్పుడు మరి ప్రభుత్వ భూమి అన్యాకృతమైంది, దీని పరిస్థితి ఏమిటి అని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారికి మీకు లేదు.